హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మంత్ 15th అండ్ 16th న PKL సీజన్ 11 ఆక్షన్ జరగనుంది. ఆల్రెడీ అన్ని టీమ్స్ తాము రిటైన్ మరియు రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్ ని ఆఫీషియల్లీ అనౌన్స్ చేశారు. చాలా మంది స్టార్స్ ని ఈసారి చాలా టీమ్స్ ఆక్షన్ కి రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో ఈసారి ప్రో కబడ్డీ ఆక్షన్ లో ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి అమ్ముడుపోయే టాప్ 10 ప్లేయర్స్ ఎవరున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 10 సిద్ధార్థ్ దేశాయ్. ప్రో కబడ్డీలో బాహుబలి గా ఫేమ్ ఉన్న ఇతన్ని హర్యానా స్టీలర్స్ టీమ్ ఈసారి ఆక్షన్ కి రిలీజ్ చేశారు. లాస్ట్ ఆక్షన్ లో హర్యానా ఇతన్ని 1 crore రూపీస్ కి బై చేశారు. అయితే సిద్ధార్థ్ దేశాయ్ సీజన్ 6 లో యుముంబా టీమ్ కి డెబ్యూ చేశాడు. ఆఫ్టర్ దన్ సీజన్ 7 లో తెలుగు టైటన్స్ టీమ్ 1.45 crores పెట్టి ఇతన్ని బై చేశారు. అయితే సీజన్ 8 అండ్ సీజన్ 9 లో టైటన్స్ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకుంది. అయితే దేశాయ్ వెరీ టాల్ ప్లేయర్, చాలా స్ట్రెంత్ ఉంటుంది. ఇతన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ విన్నర్ గా ఉంటాడు. మరి ఈసారి ఆక్షన్ లో చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 9 భరత్ ఉడావ్. ఈ ఎమర్జింగ్ స్టార్ రైడర్ ని బెంగళూరు బుల్స్ ఈసారి ఆక్షన్ కి రిలీజ్ చేశారు. ఇతను ప్రో కబడ్డీ సీజన్ 8 లో బెంగళూరు బుల్స్ టీమ్ కి డెబ్యూ చేశాడు. ఆ సీజన్ లో 14 టాకిల్స్ అండ్ 129 రేట్ పాయింట్స్ స్కోర్ చేసి తన టాలెంట్ ని షో ఆన్ చేసుకున్నాడు. సీజన్ 9 కోసం బెంగళూరు టీమ్ 20 lakhs పెట్టి ఇతన్ని బై చేశారు. ఆ సీజన్ లో విత్ 11 సూపర్ రైడ్స్ తో 279 రేట్ పాయింట్స్ స్కోర్ చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. అట్ ద సేమ్ టైం బెస్ట్ రైడర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ కూడా గెలుచుకున్నాడు. అట్ ద టైం బెంగళూరు టీమ్ లో ఎవరైనా మ్యాచెస్ ని గెలిపించగలిగే ఒక గ్రేట్ ప్లేయర్ ఉన్నాడా అంటే అది భరత్ ఉడానే. అయితే లాస్ట్ సీజన్ లో ఇతని పర్ఫార్మెన్స్ కాస్త డిప్ అయింది. ఎనివే ఇలాంటి ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ రైడర్ ఆక్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 8 నితీష్ కుమార్. ఈ ఇండియన్ స్టార్ డిఫెండర్స్ ని యూపీ యోధా ఆక్షన్ కి రిలీజ్ చేశారు. ఇతన్ని సీజన్ 5 లో యూపీ యోధా ఐడెంటిఫై చేసి తమ స్క్వాడ్ లోకి పిక్ చేశారు. అయితే సీజన్ 6 లోనే ఇతని ఎక్స్ట్రీమ్ టాలెంట్ తో ఒక్క సీజన్ లోనే 100 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ప్రో కబడ్డీ హిస్టరీలో సింగిల్ సీజన్ లోనే 100 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసిన ఫస్ట్ డిఫెండర్ గా నితీష్ కుమార్ అచీవ్ అయ్యాడు. అలానే 2022 ఏషియన్ గేమ్ లో గోల్డ్ మెడల్ విన్ అయ్యాడు. యాజ్ ఆఫ్ నౌ నితీష్ కుమార్ ఒక్కసారి కూడా PKL ఆక్షన్ టేబుల్ పైకి రాలేదు. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఆక్షన్ టేబుల్ పైకి రాబోతున్నాడు కాబట్టి సో చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేసి వాళ్ళ స్క్వాడ్ లోకి తీసుకోవాలనుకుంటారు. అయితే యూపీ యోధా టీమ్ కి తిను పాస్ట్ లో ఎన్నో వండర్ఫుల్ అండ్ అప్రిషియేటింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఫర్ షూర్ ఈసారి ఆక్షన్ లో ఇతనికి భారీ ప్రైజ్ రాబోతుందని ఎటువంటి డౌట్ లేకుండా చెప్పవచ్చు. నంబర్ 7 అజింక్య పవర్. ఈ హైలీ స్కిల్ఫుల్ టాలెంటెడ్ రైడర్ ని తమిళ తలైవాస్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేశారు. తిను పాస్ట్ 2 సీజన్స్ గా తమిళ తలైవాస్ కి ఎలాంటి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనందరం కూడా చూసాం. ఎన్నో మ్యాచెస్ లో తమిళ తలైవాస్ ని తిను సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ 2 సీజన్స్ లో తమిళ తలైవాస్ కన్సిక్యూటివ్ గా సెమీస్ కి వెళ్లారు అంటే దాంట్లో అజింక్య పవర్ మేజర్ రోల్ ప్లే చేశాడు. తిను వెరీ కన్సిక్యూటివ్ స్కిల్ఫుల్ పర్ఫార్మర్ లాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ని ఫర్ షూర్ ఆక్షన్ లో చాలా టీమ్స్ టార్గెట్ చేసి ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బై చేసే ఛాన్సెస్ లేకపోలేదు. నంబర్ 6 సచిన్ తన్వర్. ఈ టాల్ ప్లేయర్ ని పాట్నా పైరట్స్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేశారు. తిని లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా పాట్నా టీమ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఉన్నాడు. తిను 2017 లో ప్రో కబడ్డీలో డెబ్యూ చేశాడు. తిను పాట్నా టీమ్ లో బాగా పర్ఫామ్ చేశాక ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి 2022 ఏషియన్ గేమ్ లో గోల్డ్ మెడల్ కూడా విన్ అయ్యాడు. టీమ్స్ కి డూ ఆర్ డై రైడ్స్ లో గానీ అండ్ ఇంపార్టెంట్ టైమ్స్ లో రేట్ పాయింట్స్ స్కోర్ చేస్తుంటాడు. మంచి రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్, ఆల్రెడీ ప్రో కబడ్డీలో ప్రూవెన్ టాలెంటెడ్. ఫర్ షూర్ ఈసారి ఆక్షన్ లో ఇతనికి మంచి ప్రైజ్ వస్తుంది. బిఫోర్ టాకింగ్ అబౌట్ ది నెక్స్ట్ ప్లేయర్, ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రో కబడ్డీ ఆక్షన్ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్లోనే రెగ్యులర్ గా ప్రో కబడ్డీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 5 ఫజల్ అట్రాచలి. ప్రో కబడ్డీ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫారెన్ ఆటగాళ్లలో ఒకడైన ఇతన్ని గుజరాత్ జైంట్స్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేశారు. యాజ్ ఏ కెప్టెన్ గా, యాజ్ ఏ ప్లేయర్ గా స్టిల్ ఇప్పటికీ ఫజల్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్. PKL సీజన్ 4 లో బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది అవార్డ్ గెలుచుకున్నాడు. అండ్ ప్రో కబడ్డీ ఆక్షన్ హిస్టరీలో సెకండ్ ఎక్స్పెన్సివ్ ఫారెన్ ప్లేయర్ గా ఉన్నాడు. కరెంట్ ప్రో కబడ్డీ హిస్టరీలో హైయెస్ట్ టాకిల్ పాయింట్ స్కోర్ చేసిన డిఫెండర్ గా ఫజల్ అట్రాచలి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రీవియస్ ఆక్షన్ లో గుజరాత్ టీమ్ 1.6 crores కి ఇతన్ని బై చేశారు. ఇతనికున్న క్యాలిబర్ అండ్ మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీకి ఈసారి ఆక్షన్ లో అంతకంటే ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. నంబర్ 4 మనేందర్ సింగ్. మైటీ మనేందర్ సింగ్ ని బెంగాల్ వారియర్స్ టీమ్ ఆక్షన్ కి రిలీజ్ చేశారు.
అయితే లాస్ట్ ఆప్షన్ లో ఇలానే బెంగాల్ టీం ఆప్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ ఆర్టీఎం ద్వారా 2.12 crores కి బై చేశారు. ఈసారి ఆప్షన్ లోనూ అదే స్ట్రాటజీ యూజ్ చేయాలి అని బెంగాల్ టీం ట్రై చేస్తారు. అయితే ఈసారి అన్ని టీమ్స్ కి కొంత లో ఆప్షన్ పర్స్ ఉంది. లాస్ట్ ఆప్షన్ లో వచ్చినంత అమౌంట్ ఈసారి మనిందర్ సింగ్ కి రాకపోవచ్చు. ఇక తన లాస్ట్ సీజన్ లో 21 మ్యాచెస్ ఆడి దాంట్లో 198 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇంపార్టెంట్లీ తనకి 9 సూపర్ 10s ఉన్నాయి. దీని వెరీ ప్రామిసింగ్ ప్లేయర్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. ఇలాంటి ప్లేయర్ కోసం చాలా టీమ్స్ టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా రైడింగ్ లో వీక్ గా ఉన్న టీమ్స్ ఇతన్ని కొనడానికి ఇంట్రెస్టెడ్ గా ఉండవచ్చు. నంబర్ 3 మహమ్మద్ రిజా చియాచే. ఈ ఇరానియన్ స్టార్ డిఫెండర్ ని పునేరి పల్టన్ టీం ఆప్షన్ కి రిలీజ్ చేశారు. అయితే లాస్ట్ ఆప్షన్ లో సెకండ్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ 2.35 crores పెట్టి పూణే టీం ఇతన్ని బై చేశారు. మరి మహమ్మద్ రిజాకు ఉన్న స్కిల్స్ అండ్ పవర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డిఫెండింగ్ లో ఇతనికి ఉన్న స్కిల్స్ లైక్ బ్యాక్ హోల్డింగ్, యాంకిల్ హోల్డ్ అండ్ డాష్ రియల్లీ అల్టిమేట్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్ లో మోస్ట్ టాకిల్ పాయింట్ స్కోర్ చేసిన డిఫెండర్ గా మహమ్మద్ చియాచే ఉన్నాడు. అండ్ పునేరి పల్టన్ టైటిల్ గెలవడంలో తిని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. నాట్ ఓన్లీ యాజ్ ఎ డిఫెండర్స్ ఈవెన్ రైడింగ్ లోను పాయింట్ స్కోర్ చేసి ఒక కంప్లీట్ జెన్యూన్ ఆల్ రౌండింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ స్టార్ కోసం ఆప్షన్ లో ఎంత అమౌంట్ అయినా ఖర్చు పెట్టి బై చేసేందుకు చాలా టీమ్స్ రెడీగా ఉన్నారు. నంబర్ 2 పర్దీప్ నర్వాల్. డుబ్కీ కింగ్ ఫేమ్ అయిన పర్దీప్ ని యూపీ అదర్స్ టీమ్ ఈసారి ఆప్షన్ కి రిలీజ్ చేశారు. కరెంట్ ప్రో కబడ్డీ హిస్టరీలో పర్దీప్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ గా ఉన్నాడు. అలానే పీకేఎల్ హిస్టరీలో 1500 రేట్ పాయింట్ స్కోర్ చేసిన ఫస్ట్ ప్లేయర్ గా అచీవ్ అయ్యాడు. 2016 అండ్ 2017 లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. 2017 అండ్ 2018 సీజన్ లో బెస్ట్ రైడర్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రో కబడ్డీ హిస్టరీలో ఒకటే సీజన్ లో 11 మోస్ట్ సూపర్ రైడ్ స్కోర్ చేసి ఫస్ట్ ప్లేయర్ గా అచీవ్ అయ్యాడు. పర్దీప్ ఇలాంటి వండర్ఫుల్ ఎన్నో ఫీట్స్ ని తన కెరియర్ లో సాధించాడు. ఇతన్ని సీజన్ 9 ఆప్షన్ లో యూపీ అదర్స్ టీమ్ 1.60 crores కి బై చేశారు. ఆ సీజన్ లో కొంత బాగా రాణించినప్పటికీ లాస్ట్ 2 సీజన్స్ నుండి తిని ఫామ్ కాస్త డిప్ అయిందని చెప్పాలి. ఎనీవే ఇలాంటి ఒక స్టార్ విన్నింగ్ కెప్టెన్ అండ్ స్టార్ రైడర్ ఆప్షన్ కి వస్తే చాలా టీమ్స్ కోట్ల రూపాయల్లో ఇతన్ని బై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 1 పవన్ షరావత్. హై ప్లేయర్ పవన్ ని తెలుగు టైటన్స్ టీమ్ ఆప్షన్ కి రిలీజ్ చేశారు. ఇతన్ని లాస్ట్ ఆప్షన్ లో 2.60 crores ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి టైటన్స్ టీమ్ బై చేశారు. గత సీజన్ లో మరీ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కాకపోయినా గానీ తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ తో 217 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. మరి మ్యాచెస్ ఎలాంటి ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా ఈజీగా తన వైపుగా టర్న్ చేసుకునే క్రెడిబిలిటీ పవన్ షరావత్ లో ఉంది. తనకున్న అల్టిమేట్ స్కిల్స్ మనం పాస్ట్ లో చూసాం. అయితే 2018 పీకేఎల్ సీజన్ లో తను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. 2018 అండ్ 19 సీజన్ లో మోస్ట్ రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. అండ్ 2021 సీజన్ లో ఒక్క సింగిల్ మ్యాచ్ లో హైయెస్ట్ రేట్ పాయింట్ స్కోర్ చేశాడు. మరి పవన్ షరావత్ లాంటి ఒక ఇండియన్ కెప్టెన్ ఆప్షన్ కి వస్తే ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బై చేయడానికి చాలా టీమ్స్ రెడీగా ఉన్నారు. అయితే మనం ముందు చెప్పుకున్నట్టు ఈసారి ఆప్షన్ లో అన్ని టీమ్స్ దగ్గర కొంత లో ఆప్షన్ పర్స్ ఉంది కాబట్టి లాస్ట్ ఆప్షన్ లో వచ్చినంత హెవీ అమౌంట్ రాకపోవచ్చు. టైటన్స్ టీమ్ దగ్గర ఆర్టీఎం ఉంది కాబట్టి వాళ్ళకి కావాలి అనుకుంటే మళ్ళీ బైబ్యాక్ చేయవచ్చు. ఇక ఇది గైస్ ఈసారి ఆప్షన్ లో హై ప్రైస్ కి అమ్ముడుపోయే టాప్ 10 ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ వీళ్ళే. వీళ్ళతో పాటు రోహిత్ గులియా, సునీల్ ఇలా చాలా ప్లేయర్స్ కి ఆప్షన్ లో మంచి అమౌంట్ రాబోతుంది. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఐపీఎల్ అండ్ పీకేఎల్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.